హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలత. మీరు చూసిన శాన్వి అభి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కోళ్ళ ఫారంకి అయితే వచ్చినాము. అయితే ఇవి గుడ్లు పెట్టే కోళ్ళంట. వీటిని పొద్దున 10 గంటలకు ఒకసారి ఏరి ట్రేలో సెట్ చేస్తారంట. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఒకసారి ఏరి మళ్ళీ ట్రేలో సెట్ చేసి పెడతారంట. నాకైతే మస్తు అనిపించింది, కానీ ఈ కోళ్ళు ఉరడంతోనే హెడేక్ స్టార్ట్ అయింది నాకు. ఒకటే రేంజ్లో ఉరుతున్నాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, గుడ్లు, వీటికి దానా, టైంకి నీళ్ళు అన్నీ చాలా అంటే చాలా సౌకర్యంగా పెట్టిరు. ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి రావడము, ఇలా గుడ్లు పెట్టే కోళ్ళ ఫారంని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము. నేను వీడియో తీసుకుంటే కోళ్ళు మాత్రం నా ముఖమే చూస్తున్నాయి. కొత్త ముఖం వచ్చిందని కావచ్చు. చూడండి ఫ్రెండ్స్, లైన్గా చాలా అంటే చాలా గుడ్లు ఉన్నాయి. పాపం ఇక్కడికి అక్కడికి ఏరేసరికి వాళ్ళకి ఎంత టైం పట్టుద్దో. చాలా లాంగ్ అంటే చాలా లాంగ్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే షాక్ అయినా. మా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడల్లా నాకు టైం ఉండదు అంటే ఏ కోళ్ళ ఫారంలో ఇది చేసుకునేదానికి టైం ఉండదంటది ఇప్పుడు కానీ ఇప్పుడు వచ్చి ఈ కోళ్ళ ఫారంలో చూస్తే తెలుస్తుంది. పాపం దానికి నిజంగా తినడానికి కూడా తీరుకుంటుందో లేదో. ఈ కోడి అయితే మొత్తం సెల్ఫీ తినట్టే చూస్తుంది నా మొహము. పాపం తనకి టైం ఉండదంటే ఇంకెక్కడ ఉంటుంది. టైంకి దానా, నీళ్ళు, ఈ గుడ్లు ఏరడము ఇదే పని అవుతుండొచ్చు పాపం దానికి మొత్తం పొద్దంతా. కానీ నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, ఇది చిన్నగా లేదు ఫారం. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అరుస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. చూడండి, ఇట్లాంటి కోళ్ళ ఫారం చూడడం ఇదే ఫస్ట్ టైము, పోవడం ఇదే ఫస్ట్ టైము, గుడ్లు పెట్టే కోళ్ళని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము. కోళ్ళ ఫారం నేను ఎప్పుడు లోపలికి పోలేదు, చూడలేదు, బయట నుంచే చూశాను. ఇవాటి సౌండ్ మాత్రం మామూలుగా లేదు, అరుస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. మా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను కొద్దిసేపు ఏరుతా అని చెప్పేసి దాని డ్రెస్ అయితే వేసుకోవడం జరిగింది. కొద్దిసేపు అలా ట్రై చేశాను, కానీ 2 ట్రేలు ఏరేసరికి నాకు నడుము గుంజింది. పాపం అది పొద్దంతా ఎట్లా చేస్తుందో ఏమో. 2 ట్రేలు కాబట్టి గబగబా ఏరేసాను. అది చాలా ట్రేలు ఏరేస్తుందంట పొద్దున్న నుండి సాయంత్రం వరకు. కానీ గమ్మత్ అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం గుడ్లు ఏరుతున్నా కాబట్టి చాలా అంటే చాలా గమ్మత్ అనిపించింది. పైనవి తీసి సెట్ చేయాలి, కిందివి తీసి సెట్ చేయాలి. మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు ఏరి ట్రే సెట్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ట్రే గుడ్లు ఏరి సెట్ చేయాలంట. చూడండి, అవి ఎంత రెడ్గా కనిపిస్తున్నాయి వీడికి డాడికి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఈరోజు. ఇవి ఒకటి పట్టుకొని చూసాను, తక్కువ బరువు లేదు. మినిమం ఒక్కొక్కటి 5-4 కిలోల వరకు ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది ఈరోజు అయితే. ఈరోజు మీకు చూపించాలనుకున్నాను, చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.